నమస్తే. నేను మీ కళారత్న మల్లా ఉమేష్. సీనియర్ జర్నలిస్ట్. మనందరికీ తెలుసు స్మితా సబర్వాల్ గారు ఐఏఎస్ అధికారిని. ఆమె సిన్సియర్‌గా పేరుంది. ఉత్తమ సేవలందిస్తోంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కువ కాలం ఆహ్, ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో పనిచేసింది. సరే, ఆమె మీద మంచి అధికారిని అయినప్పటికీ కూడా అనేక విమర్శలున్నాయి. శకున్ సబర్వాల్ గారి యొక్క సతీమణి ఆమె. ఆమె టీఆర్ఎస్ వర్గాల వారికి బాగా అనుకూలం అనే పేరు గూడా ఉంది. ఇప్పుడు ఆ ప్రస్తావన రావటానికి కారణం ఏంటంటే, ఆమె అప్పుడప్పుడు వారికి సంబంధించినటువంటి సామాజిక మాధ్యమంలో ఏదో ఒకటి పోస్ట్ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో వివాదాలు అవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో సాఫీగా జరిగిపోతుంది. కానీ ఒక అధికారిని ఏదైనా పోస్ట్ చేసే ముందు ఆచితూచి అడుగు వేయటం అవసరం. ఎందుకంటే వారికి సర్వీస్ రూల్స్ ఉంటాయి. ఐఏఎస్ అయినంత మాత్రాన అహంభావంతో ఉండాల్సిన అవసరం లేదు. సర్వీస్ రూల్స్. అసలు అంతకాలం కేసీఆర్ గారు సీఎం కార్యాలయంలో పనిచేయటం అంటే అంతకాలం ఎలా సాధ్యం అండి? ఎక్కువ కాలం ఒకే చోట వారి కార్యాలయం పనిచేయటం అంటే వారికి అనుకూలంగా ఉంటేనే గదా! అలా అనుకూలంగా ఉండవలసిన అవసరం వారికి లేదు. నిజాయితీగా, సిన్సియర్‌గా పనిచేస్తే ఎక్కడైనా చేయొచ్చు. సరే, సీఎం గారికి అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అప్పట్లో బాగా ఈమె పనితీరు నచ్చిందా? లేదా అనుకూలంగా సంతకాలు పెడుతుందా? ఫైల్ అనుకూలంగా రాస్తుందా? అనేది మనకేం తెలీదు గానీ అవన్నీ చూస్తే తెలుస్తది. అది వేరే విషయం గానీ, ఇక్కడ ఉదాహరణకి ఈ మధ్యలో వచ్చినటువంటి ఒక అంశం తీసుకుందాం ఇక్కడ. ఏంటంటే కంచగచ్చిబౌలి. ఈ కంచగచ్చిబౌలి భూముల అంశంపై సాధారణంగా ఒక పొరపాటు జరిగింది చాలల్లో. జంతువులను హింసిస్తున్నారని జెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బదనాం చేయటం కోసం వాస్తవానికి అక్కడ అడవులు గాని, చెట్లు గాని నరికినప్పుడు కోర్టు ఆపకముందు నరికినప్పుడు కొన్ని జంతువులు ఇబ్బంది పడ్డది వాస్తవం. అయితే అది వాస్తవంగా అంతవరకు మాత్రమే కాకుండా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమంగా క్రియేట్ చేసి ఎక్కువ జంతువులు ఇబ్బంది పడ్డట్టుగా సృష్టించి వాటిని పోస్ట్ చేయడం జరిగింది కొంతమంది. అయితే స్మితా సబర్వాల్ గారు గూడా వారి సామాజిక మాధ్యమాల్లో ఇది పోస్ట్ చేశారు. దానికి సంబంధించి పోలీసులు ఆమెకు నోటీస్ ఇచ్చారు. వారు ఐపీఎస్ అధికారి గారు ఐపీఎస్ అధికారి శకున్ సబర్వాల్ గారి యొక్క సతీమణి అయినప్పటికీ కూడా, వీరు ఐఏఎస్ అధికారి అయినప్పటికీ కూడా నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చినప్పుడు ఆమె దానికి కౌంటర్‌గా ఏం చెప్పిందంటే, ఏం అభిప్రాయం వ్యక్తం చేసిందంటే, సెలెక్ట్ చేసి కొంతమందికి నోటీస్ ఇస్తున్నారంటే ఈమెను కావాలని సెలెక్ట్ చేసినట్టుగా. స్మితా సబర్వాల్ గారు ఆమెను కావాలని సెలెక్ట్ చేసినట్టుగా. సెలెక్ట్ చేసి కొంతమందికి ఇలా నోటీసులు ఇస్తున్నారా? ఇది పోస్ట్ చేసిన 2000 మందికి నోటీసులు ఇచ్చారా? ఇప్పుడు అది సర్వీస్ రూల్స్‌లో ఉండదండి ఆ విధంగా. ఆమె చేసిన పోస్ట్ ఏదైతే ఉందో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించబడింది. తాత్కాలికంగా సృష్టించబడింది. తప్పు. అందువల్ల ఆమెకు నోటీస్ ఇచ్చినప్పుడు కోర్ట్‌లో 100 మంది నేరస్తులు తప్పించుకుపోయినా పర్వాలేదు గాని ఒక నిర్దోషికి శిక్ష పడకూడదనుంది. కానీ ఇక్కడేంటంటే ఈ అందరికి నోటీసులు ఇచ్చారా అని అనటం అంటే, ఇప్పుడు ఈ 100 మంది నేరస్తులు తప్పించుకుపోయినా పర్లేదానికి ఇది వర్తించదు. మనం రోడ్డు మీద పోతుంటామండి. పోలీసు పట్టుకుంటారు. మీరు పట్టుకున్నందుకు మీ కంటబడ్డందుకు మమ్మల్ని అడుగుతున్నారా? లైసెన్స్‌లు గావచ్చు, లేదా చాలానాలు గావచ్చు. మిగతా వాళ్ళని అడగట్లేదా అంటే కుదరదు. ఎవరైతే వారి దృష్టిలో ఉంటారో వారిని అడుగుతారు. రెండోదేంటంటే ఈ ఎక్కువ ఫోకస్ కదా! ఎక్కువ మంది ఫేమస్ కదా! ఈ ఐఏఎస్ అధికారి అంటే చాలా ఫేమస్ కాబట్టి ఎక్కువ మంది చూస్తారు. ఎక్కువ మంది ఫాలో అవుతారు కాబట్టి, మీరు తప్పుడు పోస్ట్ చేయటం ఏంటి? అంటే ఈమె ఇంకొకళ్ళతో ఎందుకు పోల్చుకోవాలి? సామాన్య మానవులు అసలు అనామకులు ఏం తెలియని వారు. నా చేతికొచ్చినప్పుడు నాకు నాలెడ్జ్ ఉండదు. నేను కూడా పోస్ట్ చేసుండొచ్చు. దాని మీద నాలెడ్జ్ ఉండకపోతే. బట్ ఈమె ఐఏఎస్ అధికారిని. అత్యున్నత చదువు చదివి అత్యున్నత పోస్ట్‌కి ఎంపికైనటువంటి అధికారిని. ఎంత విజ్ఞానం ఉండాలండి? అసలు ఈకేంటి సంబంధం? అది గవర్నమెంట్ వ్యవస్థలో జరుగుతున్నటువంటి పనిని గవర్నమెంట్ అధికారినిగా ఉండి ఎందుకు పోస్ట్ చేయాల్సొచ్చింది? అంటే ఇష్టమేనా? మోనోపలియా? అలా చేయటం ఎందుకు? ఇంటర్నల్‌గా బాధపడుతుండొచ్చు. కానీ అది కరెక్ట్. గతంలో గూడా కొన్ని విషయాల్లో ఇలాగే పోస్ట్ చేసి కొన్ని వివాదాలకు కూడా గురైందామె. ఆమె అధికార పార్టీ అంటే అప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆమె అక్కడ పనిచేసేటప్పుడు గూడా ఒక చిన్న చిన్న వివాదాలు వచ్చాయి. ఈమె పట్ల అందరికి సాఫ్ట్ ఉంది. నాకు గూడా మంచి అభిప్రాయం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాగానే
తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు సహాయం చేస్తాం కళ్ళనీళ్ళు పెట్టుకొని. ఆ కళ్ళనీళ్ళు పెట్టుకోవటం వల్లనే ఆ కేసీఆర్ గారికి నచ్చుండొచ్చు, తెలంగాణ ప్రజలకు నచ్చుండొచ్చు. అంతవరకు అభినందనలు చాలా గ్రేట్ ఆమె. గొప్పగా చూస్తారు. తెలంగాణ ఆడబిడ్డలాగా చూస్తారు. కానీ ఈ వివాదాలు ఎందుకు ఇరుక్కుంటుంది? ఆ పార్టీకి అనుకూలం, ఈ పార్టీకి వ్యతిరేకం అనే భావన వచ్చినట్టు చేయకూడదు. ఆమెకు ఆ మదిలో అది ఉందా లేదో తెలీదు. ఇక్కడ చూడండి. ఆమె ఏమడిగింది? కంచెగచ్చిబౌలి భూముల అంశంపై 2000 మంది రీపోస్టు చేశారు. 2000 మంది చేశారు. ఆమె లెక్కేసిందో లేదో తెలీదు. వారందరిపై ఇలాంటి చర్యలే తీసుకున్నారా? లేక ఎంపిక చేసిన వారినే టార్గెట్ చేస్తున్నారా? అది ఆమె అడిగింది. అంటూ పోలీసులు సీనియర్ ఐఏఎస్ అధికారిని యువజన పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె పోస్ట్ చేశారు. ఎక్స్ అంటే ఒకప్పుడు ట్విట్టర్ అనేవారు. కంచెగచ్చిబౌలిలో వన్యప్రాణుల పరిస్థితి ఇది అంటూ సామాజిక మాధ్యమాలు విస్తృతంగా ప్రచారమైన నకిలీ ఫోటోలను ఆమె రీపోస్ట్ చేశారంటూ పోలీసులు ఈ నెల 12వ తేదీన ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు స్మితా సబర్వాల్ గారు స్పందించారు. పోలీసులు ఇచ్చిన నోటీసుల విషయంలో తాను పూర్తిగా సహకరించడం తెలిపింది. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చానన్నారు. ఆమె ఇచ్చిందట. అంతవరకు బాగానే ఉంది. కానీ అసలు ఆమె ఎందుకు పోస్ట్ చేసింది అర్థం కావటం లేదు. అయితే మరి పోలీసులు మాత్రం ఆమె ఏం చెప్పింది బయటికి చెప్పలేదు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే అండి, ఈ ఉన్నత స్థాయిలో ఉన్న వారి మీద ఎప్పుడు ఏ యాక్షన్ ఉండదు. రాజకీయ నాయకులైనా సరే, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులైనా సరే, డబ్బున్న వారైనా సరే, పలుకుబడి ఉన్న వారైనా సరే, పైరవులు చేసే వారైనా సరే, వారి మీద ఎప్పుడు ఏ యాక్షన్ ఉండదు. ఈమె పట్ల కూడా యాక్షన్ ఏమి ఉండదు. బట్ భవిష్యత్తులో ఇంకే ఇలాంటి పోస్టులు పెట్టకుండా ఉండటానికి ఈ నోటీస్ ఉపయోగపడుతుంది. పైగా ఈమె హస్బెండే ఆయన సీనియర్ ఐపీఎస్ అధికారి కాబట్టి ఇంక యాక్షన్ ఉండడానికి అవకాశం లేదు. కానీ నోటీస్ ఇచ్చారు. బట్ ఈమె ఏంటంటే ఇక నుంచి ఆచితూచి ఉండాలి. రాజకీయ భావాలు ఈమెలో రాకుండా ఉండాలి. ఒక పార్టీకి అనుకూలం, ఒక పార్టీకి వ్యతిరేకమైన భావం ఈమెలో రాకుండా ఉండాలి. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఈమె ప్రభుత్వ ఉన్నతాధికారి గారు కాబట్టి పోస్టులను చూసుకోవాలి. భావ వ్యక్తీకరణ మంచిదే కానీ అది క్రియేట్ చేయబడ్డది కదా! అది నిజమైన వీడియో కాదు, నిజమైన ఫోటో కాదది. వీళ్ళు క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, కంప్యూటర్ ద్వారా తయారు చేసిన ఫోటోలు రిలీజ్ చేసేటప్పటికి వాటిని మనం పోస్ట్ చేస్తే ఎలా? అందుకోసం అలా తొందరపడకూడదని వారొక్కరికే కాదు, మిగతా ఏ అధికారులైనా సరే, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు ఎవరైనా సరే అలా తొందరపడకుండా ఆచితూచి అడుగు వేయాలని మనవి చేస్తూ ధన్యవాదాలు.